వారు ఏవైతే అంశాలు నా దృష్టికి తీసుకొచ్చిందో మా అధికారులకు చెప్పినా నోట్ చేసుకున్నారు. డెఫినెట్గా ఇలాంటి సంస్థల్ని ప్రోత్సహించడానికి మా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మేము చేయగలిగిన సహకారం, మా ప్రభుత్వం ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియంటెడ్ గవర్నమెంట్ కాదు. మా గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ని ఇంప్లిమెంట్ చేసే గవర్నమెంట్. తప్పకుండా ఆ కోణంలో పేద ప్రజలకు మీరు అందిస్తున్న సేవలకు మా వైపు నుంచి కూడా ప్రభుత్వం వైపు నుంచి మేము ఏం సహకారం ఇవ్వగలమో, మీ స్పోర్ట్స్ స్కూల్ మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్గా అనుమతిస్తాము. మా అధికారులకు నేను ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నా. మిగతా రెండు ఐ హ్యావ్ టు ఎగ్జామిన్, ఐ హ్యావ్ టు టేక్ అదర్ కాంప్లికేషన్స్ ఆల్సో. ఎందుకంటే మిగతా వైపు నుంచి ఎట్లాంటివి ఉన్నాయి, ఏం చేయగలము, ఫైనాన్షియల్ ఇంపాక్ట్ గురించి నేను ఆలోచన చేయడం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో వచ్చే ఏమన్నా అదర్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయో చూస్తాను. డెఫినెట్గా మా విశ్వవిద్యాలయం మీ ఆంధ్రమహిళా సభ కానుకొని ఉన్న బిల్డింగ్ ఒకవేళ ఇప్పుడు మేము వాడుతున్నామా లేదా ఒకసారి రిపోర్ట్ తెప్పించుకొని ఏమాత్రం అవకాశం ఉన్నా మీ 3 ప్రతిపాదనలు ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఏ అవకాశం ఉన్నా వాటిని అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. Thank you, sir. Thank you so much. Digital health profile is an amazing part. థ్యాంక్ యూ అండి. మేమంత ఉన్నతమైన సాంఘిక ఉద్దేశాలు, దేశంలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతా వచ్చి ఇప్పుడు మనం మోర్ దాన్ 50% యూత్ పాపులేషన్ ఉన్న, గోయింగ్ ఫార్వర్డ్ అబోవ్ మిడిల్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వబోతుంది. దాన్ని ప్రభుత్వాలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ డికేట్స్ నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న దుర్గాబాయి దేశ్ముఖ్ ట్రస్ట్ లాంటి వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆలోచన చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. లేకపోతే ఈరోజు సమాజంలో వస్తున్న ముఖ్యంగా క్యాన్సర్, ఈరోజు ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకోదలుచుకున్నా. ఈటీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నారాయణ అని నాకు మంచి మిత్రుడు, అతను క్యాన్సర్ ఉంది, అతను కంటిన్యూస్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. రీసెంట్గా నాకు సీఎంఓలు వచ్చి కూడా కలిస్తే అతని ట్రీట్మెంట్ 64 lakhs ఏదో అవుద్ది అని అంటే కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము సహాయం చేద్దాము, ఏ విధంగా అయినా అతన్ని బ్రతికించే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అతను 4th stage వచ్చిందని కుటుంబ సభ్యులకు భారం కాకూడదని ఈరోజు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిందని అంటే మనందరం కూడా ప్రభుత్వాల పరంగా, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పరంగా, వ్యక్తులుగా కూడా మనం ఆలోచన చేసి ఏ విధంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది బాధ కలగకుండా వీలైనంత మేరకు వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మీడియా వర్క్. అందుకే మా ప్రభుత్వం వైపు నుంచి మధ్యకాలంలో ఇప్పుడు కరువు వల్ల లేకపోతే ఆహార సమస్య వల్ల చనిపోవడాలు ఇవన్నీ తగ్గినాయి. ఎందుకంటే సమాజంలో ఒక రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు కావాల్సిందల్లా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా ప్రపంచం ఎదురు చూస్తున్నది. విజ్ఞానం ఉన్న, సాంకేతిక నైపుణ్యం వాళ్లకు అవకాశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా హెల్త్. సో అవర్ గవర్నమెంట్ ప్రయారిటీ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. హెల్త్ ఇష్యూలోనే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా హైలీ క్వాలిఫైడ్ పర్సన్, ఈరోజు I can say on record, highly qualified person is our health minister, who can understand, who can give directions to our officers. So ఈరోజు హెల్త్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకురావాల్సిన మార్పులు, వీలైనంత వరకు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి లేదా అతి తక్కువ ఖర్చులతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో క్యాన్సర్ వింగ్కి ఎవరైతే దాతలు ముందుకు వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయం అందించిందో
వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా వరకు బేసిక్ టెస్ట్లకే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. నా విషయంలో కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ మొదటి నుంచి అన్ని హెల్త్ చెకప్ టెస్ట్లు అన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ రికార్డ్ ఎప్పుడు పెద్దగా తీసుకెళ్ళాం. హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్ అంటారు ప్రీవియస్ ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ కానీ లేకపోతే మీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా మీకు చేసిన రిపోర్ట్స్ ఉన్నాయని మనం ఎత్తుకుంటూ ఉండవు. ఎందుకంటే మనకు అజాగ్రత్త, ఒకసారి కొంచెం కోలుకోగానే ఇంకా అవన్నీ మళ్ళీ అవసరం పడదులే లైఫ్లో అనుకుంటుంటాం. అందుకోసం ఇవన్నీ ఆలోచన చేసి ఐ టోల్డ్ మై కలీగ్స్, ఫ్యామిలీ డిజిటల్ హెల్త్, ప్రతి ఇండివిజువల్కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి, దాన్ని డిజిటలైజ్ చేయండి. దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతను గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసిన, ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొద్ది మందికే ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర దగ్గరికి వెళ్తాం, లేకపోతే ర్యాండమ్గా ఎక్కడ ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అతనికి చెప్పగలిగినంత మనకు చెప్పే గుర్తు ఉండకపోవచ్చు, లేదా అంతసేపు వినడానికి ఆ డాక్టర్కి సమయమే ఉండకపోవచ్చు. అందుకోసమని ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్ క్లిక్లో అతనికి ప్రీవియస్ హిస్టరీ అంతా అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాలన్న డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది. అందుకే తొందరలో అంటే త్వరగా మ్యాక్సిమం 30 days లోపులోనే ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. అన్ని గ్రామాలలో అందరికీ వాళ్ళ బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమేమి రికార్డు ఉందో అవన్నీ ఒక అంబ్రెలా కిందకి తీసుకొచ్చి అదర్ వెల్ఫేర్ స్కీమ్ కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఏమి ఇస్తున్నాం అనే దాన్ని కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఈ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి టెస్టులు చేసేటప్పుడు మీలాంటి సంస్థల యొక్క సహకారం తీసుకుంటాం. ఎందుకంటే 4 కోట్ల మందికి హెల్త్ డిజిటల్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి, అదేవిధంగా పక్కా సమాచారం ఉండాలి. క్యాజువల్ యాటిట్యూడ్తో ఏమైనా అందులో మనం ఈ ల్యాబ్లలో టెస్టులు చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏదో ఒకటి క్యాజువల్ యాటిట్యూడ్తో చేస్తే అది ఒక్కోసారి ఆ రికార్డు ఫర్దర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు సమస్యగా మారకూడదు. దీంట్లో మిత్రులు దామోదర్ రాజనరసింహ గారికి నా సూచన, నాన్ ప్రాఫిట్ మేకింగ్ ఈ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ సేవలు చేస్తున్నా వాళ్ళందరితో కూడా ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. వాళ్ళందరితో మనం కలిసి వాళ్ళ అనుభవాలను కూడా మనం తెలుసుకుంటే ఏమవుతుందంటే ఇంకా బెటర్గా మనము ఏ విధంగా అందించగలము. ప్లస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఏరియా వైజ్ వాళ్ళకు ఒక ఏరియాని వాళ్ళకి అప్పచెప్తే ఆ ఏరియాలో ఆ ట్రీట్మెంట్ చేయడానికి కానీ మన దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేకపోతే ఏరియా హెల్త్ సెంటర్స్లో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసి అక్కడ ఒక ఎక్విప్మెంట్ లేకపోతే అక్కడ టెస్టులు చేయగలిగిన అవకాశం ఏమున్నది అనేది కూడా అన్ని రకాలుగా టెస్టులు చేసే దాంట్లో వీళ్ళ సపోర్ట్ తీసుకుంటే మనం వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువగా పక్కా సమాచారాన్ని సేకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళు నాన్ ప్రాఫిట్ దీంట్లో పనిచేస్తున్న వాళ్ళందరితోని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. చేస్తే వాళ్ళ ఆలోచనలు కూడా విందాము. ఎందుకంటే డే టు డే ప్రాక్టికల్గా ఏం సమస్యలు వస్తున్నాయి వాటిని ఎదుర్కోవడానికి పరిష్కారం కూడా వాళ్ళు చూపించడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పాలసీ డెసిషన్ చేయడమే మేము చేయగలం. ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి, కింద సామాన్యులకు లబ్ధి చేకూరాలి అంటే మీలాకటి వాళ్ళందరి సహకారం ఉండాలి. అప్పుడే మేము అనుకున్న విధానం పేద ప్రజలకు చేరుతుంది. డెఫినెట్గా తొందరలోనే ఆ అంశాలను అన్నిటిని కూడా ఒక చిన్న సెమినార్ లాగానో లేకపోతే ఒక మీటింగ్ ఏదైనా ఆర్గనైజ్ చేస్తాం. దానికి దుర్గాబాయి దేశ్ముఖ్ సంబంధించిన ప్రతినిధులు కూడా అక్కడికి రావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలనేది నా సూచన. ఇక రెండవది ఎస్వీ రావు గారు చార్టెడ్ అకౌంటెంట్గా అన్ని ఆయన మెటిక్యులస్గా ఆయన క్యాలిక్యులేట్ చేసి లైన్ అండ్ లెంత్ చూసుకొని వారు ప్రపోజల్ ఇచ్చారు.
మీ బిల్డింగ్ ఏదైతే ట్యాక్సెస్ ఇష్యూస్లో కానీ లేకపోతే బిల్డింగ్ వైడనింగ్లో అడిషనల్ బిల్డింగ్ అలాట్మెంట్ కానీ స్పోర్ట్స్ స్కూల్ గురించి కానీ వారు వెరీ క్యాలిక్యులేటెడ్గా యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టుగా చాలా సింపుల్గా 1, 2, 3 వారు ఇచ్చిండ్రు. డెఫినెట్గా వారు ఏవైతే అంశాలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రో మా అధికారులకు చెప్పినా నోట్ చేసుకున్నారు. డెఫినెట్గా ఇలాంటి సంస్థల్ని ప్రోత్సహించడానికి మా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మేము చేయగలిగిన సహకారం, మా ప్రభుత్వం ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియంటెడ్ గవర్నమెంట్ కాదు. మా గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ని ఇంప్లిమెంట్ చేసే గవర్నమెంట్. తప్పకుండా ఆ కోణంలో పేద ప్రజలకు మీరు అందిస్తున్న సేవలకు మా వైపు నుంచి కూడా ప్రభుత్వం వైపు నుంచి మేము ఏం సహకారం ఇవ్వగలమో. మీ స్పోర్ట్స్ స్కూల్ మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్గా అనుమతిస్తాము. మా అధికారులకు నేను ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నా. మిగతా 2 ఐ హ్యావ్ టు ఎగ్జామిన్, ఐ హ్యావ్ టు టేక్ అదర్ కాంప్లికేషన్స్ ఆల్సో. ఎందుకంటే మిగతా వైపు నుంచి ఎట్లాంటివి ఉన్నాయి, ఏం చేయగలము, ఫైనాన్షియల్ ఇంపాక్ట్ గురించి నేను ఆలోచన చేయడం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో వచ్చే ఏమన్నా అదర్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయో చూస్తాం. డెఫినెట్గా మా విశ్వవిద్యాలయం మీ ఆంధ్రమహిళా సభ కానుకొని ఉన్న బిల్డింగ్ ఒకవేళ ఇప్పుడు మేము వాడుతున్నామా లేదా ఒకసారి రిపోర్ట్ తెప్పించుకొని ఏమాత్రం అవకాశం ఉన్నా మీ 3 ప్రతిపాదనలు ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఏ అవకాశం ఉన్నా వాటిని అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. Thank you, sir. Thank you so much. Digital health profile is an amazing part. థ్యాంక్ యూ అండి. మేమంత ఉన్నతమైన సాంఘిక ఉద్దేశాలు, సమాజం కోసం సేవ చేయాలనే వాళ్ళు ముఖ్యమంత్రిగా దొరకదు.